టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారడంతో ఆయన సినిమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడే రిలీజ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఆయన ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో ఇటీవలే థియేటర్లకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉండగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో ఈ సినిమా సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన మరో సినిమాతో రానున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఓజీ సినిమాలో అఖీరానందన్ ఉంటారని కొన్ని రకాల వార్తలు వస్తూ ఉండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఓజీ సినిమా తర్వాత అఖీరానందన్తో ఒక సినిమా తీయాలని ఇప్పటికీ అనుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అఖీరానందన్ సినిమా ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎటు రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన కొడుకు అఖీరానందన్ని సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. కేవలం అభిమానుల కోరికే కాదు, సెలబ్రిటీలు చాలామందికి కోరిక ఉంది. అందుకే అఖీరానందన్ సినిమా కోసం నేను అదిరిపే కథ ఒకటి సిద్ధం చేశాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ సినిమా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నటించిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటి వచ్చే 70 కోట్ల వసూలు సాధించడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయని అభిమానులు అనుకుంటున్నారు.